హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే మీ అందరికీ ఎంతో ఇష్టమైన నా 5 AM ప్రొడక్టివ్ రొటీన్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎప్పటిదో కాదు, ఇది ఈరోజు నా 5 AM రొటీన్. మా పాప లంచ్ బాక్స్లోకి ఏం చేశాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఈరోజు వెదర్ అంతా బాగా క్లౌడీగా ఉంది, బోలెడంత హ్యూమిడిటీ కూడా ఉంది. అంత క్లౌడీగా ఉన్నా సరే యాజ్ యూజువల్ 5-5:15కే బయట అయితే వెదర్ అలా ఉంది. అంటే డే లైట్ వచ్చేస్తుంది వద్దన్నా కూడా, నైట్ మళ్ళీ 7:30 వరకు ఉంటుంది. ఇంకా ఫ్రెష్ అయిపోవడానికి ఒక 10-15 మినిట్స్ మనకు పడుతుంది. ఇంకా తర్వాత లివింగ్ రూమ్కి అయితే వచ్చేసి మామూలే కదా, క్లీనింగ్ పనులు అయితే ఫస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా పనులు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అయితే ఇంట్లో బయట అంతా ఊడ్చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా మాప్ పెట్టేసుకొని మార్నింగ్ డ్రింక్ అవన్నీ రెడీ చేసేసుకొని మార్నింగ్ డ్రింక్ తాగేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి. మండే అంటేనే చాలా లేజీగా అదొరకంగా ఉంటుంది కదా ఆఫ్టర్ వీకెండ్ తర్వాత. నేను చెప్పాను కదా, నాకు ఫ్రైడే ఆఫ్టర్నూనే వీకెండ్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి మండే అంటే కొంచెం లేజీగానే ఉంటుంది, కానీ తప్పదు, అలా పుష్ చేయాలి బాడీని. ఇంకా ఇల్లు ఊడవడం అయిపోయిన తర్వాత ఈరోజు మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా దానికోసం రైస్ కావాలి కాబట్టి ముందు తన వరకు రైస్ అయితే నానబెట్టాను. ఇంక ఇక్కడ నా మార్నింగ్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే వీడియోలో ఈరోజు ఒకటే లంచ్ బాక్స్ కాబట్టి 2 బాక్సెస్ హడావుడి లేనప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ డ్రింక్ కూడా ఈరోజు సింపుల్గా హనీ లెమన్ వాటర్ అయితే తాగేద్దాం అనుకున్నా. ఇంకా యూజువల్గా ధనియా మేతి వాటర్ అలాంటివి చేయట్లేదు అన్నప్పుడు ఓన్లీ హాట్ వాటర్ స్టవ్ మీద పెట్టడం చాలా తక్కువ. మైక్రోవేవ్లో ఒక 1 minute పెట్టుకుంటే పని అయిపోద్ది, కానీ మైక్రోవేవ్లో పెట్టేసుకుంటా. ఇంకా అందులో హనీ లెమన్ మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా లివింగ్ రూమ్లో కూర్చొని నా మార్నింగ్ డ్రింక్ అయితే తాగుతాను. చాలామంది హడావుడిగా అటు ఇటు తిరుగుతూ తాగేస్తూ ఉంటారు. ఏదన్నా సరే మీరు ఏ డ్రింక్ తాగినా సరే ప్రశాంతంగా కూర్చొని తాగాలి. ఆ 5 minutes టైం స్పెండ్ చేయగలిగినప్పుడే మీరు ఆ మార్నింగ్ డ్రింక్ అయితే తీసుకోండి. అంతవరకు నేను చెప్పగలను. చాలామంది చెప్తూ ఉంటారు ఈ మార్నింగ్ డ్రింక్ ఏంటి, ఈవెన్ వాటర్ కూడా మనం నిలబడి తాగితే త్వరగా మోకాలు నొప్పులు వస్తాయంట. అయినా కూడా ఎందుకంత హడావుడిగా తాగితే అసలు తాగినట్టు కూడా ఉండదు. సో మీ డేని కొంచెం ప్రీపోన్ చేసుకోండి. ఇది నా మీ టైం లాగా అనమాట. మంచిగా దేవుడి పాటలు పెట్టుకుంటాను ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు మండే కాబట్టి శివుని పాటలు పెట్టానులేండి. ఫ్రైడే అయితే అమ్మవారు, థర్స్డే అయితే బాబా, అలా ఆ పాటలు అయితే పెట్టుకొని వాటిని వింటూ ప్రశాంతంగా నా డ్రింక్ని ఎంజాయ్ చేస్తాను. అలా మార్నింగ్ మీకోసం మీరు ఒక 10 నిమిషాలు టైం తీసుకోవడం కోసం మీ డేని ప్రీపోన్ చేసుకోండి, పర్లేదు. ఒక 10 minutes నిద్రను సాక్రిఫైస్ చేయాలి అంతే. హడావుడిగా ఉరుకులు పరుగులతో చేసుకోవడం కన్నా ఇలా ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటుంది. దానికోసం ఒక 10 నిమిషాలు ముందు లేవడంలో తప్పు లేదనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే డే స్టార్టింగ్లోనే ఇలా పీస్ఫుల్గా కొంచెం మీకంటూ మీరు టైం ఇవ్వగలిగి స్టార్ట్ చేశారంటే డే అంతా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అలా కాకుండా లేట్గా ఇంట్లో వాళ్ళతో పాటే మనం కూడా లేచి హడావుడి పడుతూ ఉన్నామంటే ఇంకా రోజంతా ఉరుకులు పరుగుల మీదే ఉంటుంది. ఇంకా మార్నింగ్ డ్రింక్ అయిన తర్వాత ఒక 2 minutes అలా కూర్చొని రిలాక్స్ అయ్యి నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాను. ఇంకా ఫ్రెష్ అయ్యి రాగానే మనం ముందు చేసే పని గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవడం కదా, ఆ పని చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఆల్రెడీ స్నానం చేసి రాగానే అంటే ముగ్గు వేయడానికి వెళ్ళే ముందే ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. ఆల్రెడీ రైస్ నానపెట్టేసి వెళ్ళాను కదా, ఇంకా రైస్ ఎంతసేపు రెడీ అవుద్ది, ప్రెషర్ కుక్కర్లో 3 whistles ఇస్తే అయిపోతుంది కదా. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడ ఈరోజు పాప అయితే పాలు తాగి వెళ్తానంది. బ్రేక్ఫాస్ట్ కూడా నేను తన ముందు రోజే అడుగుతాను, లంచ్కి ఏం తీసుకెళ్తుంది, బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి ఇవన్నీ. సో ఈరోజు నట్స్తో పాటు పాలు తాగి వెళ్తానంది. ఒక్కొక్క రోజు ఆల్మండ్స్ తినేసి
బాయిల్డ్ ఎగ్స్ తింటుంది, ఒక్కొక్క రోజు ఇడ్లీ దోశ అలాంటివి తింటుంది. ఇంకా తన ఇష్టం. ఈరోజు అయితే మిల్క్ తాగుతానంది. సో ప్రోటీన్ పౌడర్తో మిల్క్ తాగేసి నట్స్ తినేసి వెళ్తుంది. ఇంకా రైస్ రెడీ అయిపోయింది. లంచ్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసి బయట పెట్టుకుంటున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మీరు. ఫ్రైడ్ రైస్ అంటే తెలిసిందేగా, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర క్యాబేజ్ అయితే లేదు కానీ బీన్స్ ఉంది. అయినా క్యాప్సికమ్ వేస్తున్నాను కదా అని బీన్స్ అయితే అవాయిడ్ చేశాను. సో క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ అవన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా చాపింగ్ స్టార్ట్ చేస్తున్నాను. పాలు కాగే వరకు ఈ చాపింగ్ అయిపోయింది అనుకోండి, అటు ఒక పక్క ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేసి ఇటు పక్క పాలు కూడా చల్లారడానికి పెట్టేయచ్చు. ఇంకా మా వాళ్ళు కూడా లేచారు. పాప అయితే రెడీ అవుతుంది. ఇంకా తను రెడీ అయ్యే వరకు నేను కిచెన్లో పనులన్నీ ముగించేసుకున్నాను అనుకోండి. తను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత నట్స్ తిని పాలు తాగుతుంది. ఈ గ్యాప్లో నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేయడము, లేదా ముందు తనకి జడ వేసేసి తర్వాత వచ్చి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడము, అలా అది ఇంకా అటు ఇటుగా సిచ్యువేషన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. రోజు ఒకేలాగా ఫిక్స్డ్గా అయితే జరగదు. అందుకే మీ మార్నింగ్స్ ఎలా ఉంటాయి, మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమేమి పెడుతూ ఉంటారు? 1 pot మీల్స్ అయితే బెస్ట్ నాకు తెలిసినంత వరకు లంచ్ బాక్సెస్కి. అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా, పర్టికులర్గా పిల్లలకి వాళ్ళకి ఇష్టమైనట్టు ఇలా 1 pot మీల్స్ చేస్తూ ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. పప్పన్నం, కూరన్నం ఎలానో ఇంట్లో తింటూనే ఉంటారు. మళ్ళీ అదే బాక్స్లో కూడా ఇచ్చామంటే ఒకటి టేస్ట్ అంత బాగుండదు. ఈ ఫ్లేవర్డ్ రైస్లో ఏంటంటే కొంచెం చల్లారిపోయినా టేస్ట్ బాగుంటాయి. అన్నం కూర ఎలా అయినా సరే కలుపుకొని తినడానికి వాళ్ళకి ఇబ్బంది. మనం విడివిడిగా ఇస్తే కలిపి పెట్టేసామంటే చప్పబడిపోతాయి. అందుకే నాకైతే తను రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అది కంపల్సరీ 1 pot మీలే ఉంటుంది. ఎప్పుడైనా తను స్పెషల్గా అడిగితే చోలే చావల్, రాజ్మా చావల్ ఇలాంటివి చేస్తాను కానీ అదర్వైజ్ ఐ ప్రిఫర్ 1 pot మీల్స్, ఫ్లేవర్డ్ రైస్ ఇలాంటివే. ఈ వీక్ ఏంటో చాయిస్ కంప్లీట్గా నాకే ఇచ్చేసింది. ఇది నేనే డిసైడ్ చేశాను. లాస్ట్ టైం మేము మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నామని ఇంట్రెస్ట్తోనో ఏమో తెలియదు కానీ స్పెషల్గా అన్నీ రాసి ఇచ్చింది. ఈ వీక్ ఎందుకో మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది. పిల్లలు అంతే కదా, ఒక వీక్ ఉన్న ఇంట్రెస్ట్ ఇంకొక వీక్ ఉండదు. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో తప్పకుండా హైప్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేసి హైప్ చేయడంతో పాటు మీ ఇంటరాక్షన్స్ కూడా యూట్యూబ్కి అండ్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు నాతో ఇంటరాక్ట్ అవుతూ కామెంట్ చేయడం వల్ల ఒకటి నాకు మోటివేటింగ్గా ఉంటుంది, నా వీడియో చూసి మీరు రియాక్ట్ అవుతున్నారని. యూట్యూబ్కి ఏంటంటే ఇంటరాక్షన్స్ ఉంటే రీచ్ కూడా దాన్ని బట్టే ఇస్తూ ఉంటుంది. సో మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల 2 రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో తప్పకుండా మీకు కామెంట్ చేసే టైం లేకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న హార్ట్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ బ్లాగ్ మీకు నచ్చిందని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా. వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి నేను మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎలాంటి రెసిపీస్ అండ్ వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో తప్పకుండా చెప్పండి. ఇంక ఇక్కడ రెసిపీ విషయానికి వచ్చేస్తే నా స్టైల్లో సాసెస్ ఏమీ వాడకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసి అనేది మీతో షేర్ చేసుకుంటాను. కంపల్సరీ ప్రతి రెసిపీలో సాసెస్ అవన్నీ వాడాలని ఏం లేదు. ఈ చైనీస్ వాటిల్లో కొంతమంది సాసెస్ మ్యాండేటరీగా వేసుకుంటారు కానీ అప్పుడప్పుడు ఇలా అవాయిడ్ చేసి కూడా చేసుకోవచ్చు. ప్రతిసారి వాడాలని ఏం లేదు. ఎప్పుడైనా అకేషనల్గా వాడితే ఓకే కానీ రెగ్యులర్గా ఎగ్ రైస్ నేను ఇలానే చేస్తాను. సాసెస్ అంతా ప్రిఫర్ చేయను. ఎప్పుడన్నా ఒకసారి మరీ మా అమ్మాయి నాకు ప్రాపర్ చైనీస్ స్టైల్లోనే కావాలని గొడవ చేసింది అనుకోండి, అప్పుడు చేస్తాను. కానీ అదర్వైజ్ ఇలా చేసుకోవడమే బెటర్. సాసెస్ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు యూస్ చేయడం అంతే. ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవాలి. ముందుగా ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టుకున్నాను. అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని 2 ఎగ్స్తో అయితే చేసిస్తున్నాను. తను బాయిల్డ్ ఎగ్స్ అయినా మార్నింగ్ 2 తిని వెళ్తుంది కదా, క్రికెట్ ఆడుతుంది, ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి డైలీ 2 ఎగ్స్ కంపల్సరీ ఇవ్వమని వాళ్ళ డాడీ చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ప్రోటీన్ రూపంలో పన్నీర్ ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎగ్స్ అలా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా సరే ఎగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను డైట్లో. అది కర్రీ రూపంలో కానీ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇలా రైస్లో కానీ ఎలాగోలా. ఇంకా ఎగ్కి టేస్ట్ ఉండాలంటే
స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకునేప్పుడు మీరు కంపల్సరీ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి ఎగ్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీన్ని కావాలంటే మీరు సపరేట్గా పక్కకు కూడా తీసేసుకోవచ్చు, కానీ నేను దాన్ని సపరేట్గా ఏం పక్కకు తీయకుండా అలా పక్కకు జరిపేసి హాఫ్ ఆఫ్ ద ప్యాన్ క్లియర్ చేసుకొని అందులో నేను ఆల్రెడీ చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. చెప్పాను కదా, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, కొంచెం గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను అంతే. మీరు ఇంకా బీన్స్, క్యాబేజ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రైడ్ రైస్ అండ్ చైనీస్ రెసిపీస్లో మీకు తెలిసిందే కదా, వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యి సాఫ్ట్ అయిపో అవసరం లేదు, అవి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి వెజిటబుల్స్ మీకు 50% అలా కుక్ అయితేనే సరిపోతుంది. ఈవెన్ బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ ఏదైనా సరే కొంచెం అలా క్రంచ్ తగులుతూ ఉంటే ఫ్రైడ్ రైస్లో కానీ నూడిల్స్లో కానీ టేస్ట్ బాగుంటుంది. వెజిటబుల్స్ కూడా మనం తింటున్నప్పుడు చప్పగా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఇవి మీరు మ్యాండేటరీగా ఫాలో అవ్వండి. కొంతమంది డైరెక్ట్ ఒకేసారి ఇవన్నీ ఫ్రై చేసేసి రైస్ వేసిన తర్వాత సాల్ట్ పెప్పర్ వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఎగ్, వెజిటబుల్స్ చప్పగా ఉంటాయి, రైస్కి మాత్రమే సాల్ట్ పడుతుంది. ఎందుకంటే మనం లాస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా వీటికి ఆ ఫ్లేవర్స్ ఏం పట్టవు కదా, సాల్ట్ కూడా పట్టదు. వెజ్జీస్ కూడా మీరు యాడ్ చేయగానే సాల్ట్ వేసేయకండి, అప్పుడు కొంచెం సాగీగా అయిపోతాయి, వాటర్ వచ్చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి, ఇంకా వెజిటబుల్స్ ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే వెజ్జీస్కి కూడా కొంచెం సాల్ట్, ఆ పెప్పర్ టేస్ట్ కలిసి అల్టిమేట్గా మన రెసిపీ అయితే టేస్టీగా ఉంటుంది. మీరు ఇంతకీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి. మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో చెప్పండి. మీకు ఒకవేళ యూట్యూబ్లో కామెంట్ చేయడం కంఫర్టబుల్గా లేకపోతే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ కూడా మీరు నాకు డిఎం చేయొచ్చు. మీరు ట్రై చేసిన రెసిపీస్ పిక్స్ నాతో షేర్ చేసుకోవచ్చు. రండి అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం వెజ్జీస్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఇంకా ఆ గ్యాప్లో నేనైతే పాలు కూడా మరిగిపోయాయి, వాటిని కొంచెంసేపు స్టవ్ మీదే వదిలేస్తాను. వెదర్లో వేడి మామూలుగా లేదు కదా, వింటర్లో అయితే ఇలా కలపగానే అలా చల్లారిపోతే పాలు తాగేయచ్చు, కానీ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్, బాగా చల్లారి పెట్టాలి వాటిని. ఇలా మనం పౌడర్తో కలిపేసాక గ్లాస్లో చల్లారబెట్టడం కన్నా ఆ ఓపెన్ బౌల్లో మనం బాయిల్ చేసిన బౌల్ ఉంటుంది కదా, అందులో వదిలేస్తే అది కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, కొంచెం పాలు త్వరగా చల్లారుతాయని అందులోనే వదిలేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం పాలు కాచగానే కలిపేసాం అనుకోండి, ఈ గ్లాస్లో మీగడ కడుతుంది. లైట్గా మీగడ వచ్చినా సరే మా అమ్మాయి పొద్దునే టార్చర్ పెట్టేస్తుంది అసలు. ఈవెన్ నాకు కూడా చిరాకు, కొంచెం మీగడ వచ్చినా సరే. ఇంకా అందుకని ఆ సెటిల్ అయ్యే టైం ఇచ్చాం అనుకోండి మిల్క్కి, మీగడ కూడా కట్టేస్తుంది. కాబట్టి మంచిగా సైడ్ నుంచి పాలు తీసుకొని కలిపేయచ్చు. ఇంకా పాలు కలిపి పక్కన పెట్టేశాను, అవి చల్లారాలి. బాదం పప్పులు కూడా ఒలిచేసాను. ఇంక ఇక్కడ మన వెజ్జీస్ అండ్ ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి రైస్ ముందే కుక్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం కదా, ఇంకా రైస్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు రైస్ యాడ్ చేసి మిక్స్ చేశాక రైస్కి సరిపడా సాల్ట్, పెప్పర్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఇన్నిసార్లు అని అనుకోవద్దు, రెసిపీకి తగ్గట్టుగా టేస్ట్ రావాలంటే అన్నిసార్లు యాడ్ చేసి చూడండి. మీరు ఒకేసారి యాడ్ చేసిన దానికి, ఇలా స్టెప్స్ ఫాలో అవుతూ యాడ్ చేసిన దానికి కంపల్సరీ ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. మనం రెసిపీని ఎంత ఓపిక్గా, ఎంత టైం తీసుకొని ప్రొసీజర్ అంతా ఎంత ఫాలో అవుతూ చేస్తూ ఉంటామో రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. హడావుడిగా చేసినట్టే ఉంటాయి, కొన్నిసార్లు అవి కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి, బట్ ఆ టేస్ట్ డిఫరెంట్. ఇలా స్లో కుక్ చేస్తూ స్పైసెస్ అన్నీ అవసరమైనప్పుడు యాడ్ చేస్తూ ఉంటే వచ్చే టేస్ట్ వేరే అని నేనైతే నమ్ముతాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు మీరు ఫ్రైడ్ రైస్ మసాలా కానీ, పావ్ బాజీ మసాలా కానీ యాడ్ చేసుకోండి. నా పర్సనల్ సజెషన్ అండ్ మా అమ్మాయికి ఇష్టమైన ఫ్లేవర్ అయితే పావ్ బాజీ మసాలా. నేను పావ్ బాజీ మసాలానే యాడ్ చేశాను. ఆ ఫ్లేవర్ అంటే తనకు చాలా ఇష్టం. సో నేను అంటే 1 pot మీల్స్ లైక్ కొత్తిమీర రైస్, టొమాటో రైస్ అలాంటివి కాకుండా ఇలా మనం రైస్ని ఫ్రై చేస్తాం కదా, క్యారెట్ రైస్ కానీ, బీట్రూట్ రైస్ కానీ, ఇలా ఫ్రైడ్ రైసెస్ కానీ చేసినప్పుడు కంపల్సరీ పైనుంచి పావ్ బాజీ మసాలా అయితే యాడ్ చేస్తాను. దానిలో కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది. సో దానివల్ల మీ రెసిపీకి తవా పులావ్ టేస్ట్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒకసారి ఫ్రైడ్ రైస్ మసాలా కాకుండా పావ్ బాజీ మసాలా ట్రై చేసి ఫ్లేవర్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మమ్మ నేను రెడీ, బ్రేక్ఫాస్ట్ రెడీగా అనే సౌండ్ అయితే వచ్చింది. సో మనం ఆల్మండ్స్ అండ్ మిల్క్తో రెడీ అయిపోయాం. తన పాలు తాగేలోపు నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. ఈరోజు ఫ్రూట్ అయితే పియర్ కావాలండి. పియర్ ఫ్రూట్తో పాటు నిన్న పీనట్ లడ్డు చేశానులేండి. రెసిపీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో.
అండ్ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ప్యాక్ చేసేసాను. ఇక్కడ అన్ని బాక్స్లో పెట్టేసి నాప్కిన్, స్పూన్ అవన్నీ మర్చిపోకుండా పెట్టేసామంటే తన లంచ్ని ఎంజాయ్ చేసేసి ఆఫ్టర్నూన్ వచ్చాక చెప్తుంది లంచ్ ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ క్లియర్గా మనం ఎంత డీటెయిల్డ్గా రెసిపీ చేసామో తను అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లంచ్ ప్యాక్ అక్కడ రెడీగా పెట్టేసి తను రెడీ చేస్తున్నాను. నేను అవన్నీ సర్దిలోపు తను పాలు తాగేసి రెడీగా ఉంది. మన ఫైనల్ కార్యక్రమం ఏముంది, జడ వేయడం. అదేలేండి పోనీటైల్, అంతే. పోనీటైల్ వేసేసి తను కొంచెం రెడీ చేసేసామంటే వెళ్ళిపోవచ్చు. ఈరోజు మా వారు బిజీగా ఉండటం వల్ల బస్ ఎక్కించే కార్యక్రమం కూడా మనదే. ఎలానో నేను స్నానం చేసి రెడీగానే ఉంటాను కాబట్టి ఎప్పుడన్నా ఇలా బస్ ఎక్కించాల్సి వచ్చినా నాకేం పెద్ద ఇబ్బందిగా ఉండదు. సపరేట్గా మనం స్నానం చేయాలి, రెడీ అవ్వాలి అంటే టైం తీసుకోవాలి. కానీ నేను ఎలాగో స్నానం చేశాకే వంట పని చేసుకుంటాను, రెడీగానే ఉంటాను కాబట్టి వెళ్ళి తనని బస్ ఎక్కించేసి వచ్చేసి ఆ తర్వాత నా మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. యూజువల్గా తనకి వీలున్నంత వరకు తనే తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. మార్నింగ్ నాకు కొంచెం రష్గా హడావుడిగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎలానో తనకి లంచ్ ఇచ్చే హడావుడి లేదు కాబట్టి బస్ ఎక్కించి రావడం ఏం పెద్ద విషయం కాదు. అప్పుడప్పుడు హస్బెండ్ వైఫ్ ఇలా వర్క్ షేర్ చేసుకుంటూ ఉండాలి కదా, సిచ్యువేషన్ని బట్టి యాక్ట్ చేయాలంతే. ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి అంతే, సింపుల్. మేము రెడీ అయిపోయి బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసాం. మార్నింగ్ సొసైటీ దగ్గర మామూలు సందడి ఉండదు. డిఫరెంట్ స్కూల్ బస్సెస్, పిల్లలు, డిఫరెంట్ యూనిఫామ్స్, పేరెంట్స్ పరిగెడుతూ ఉంటారు. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఫాదర్ మదర్ ఇద్దరు వస్తూ ఉంటారు. ఎందుకంటే 2 బ్యాగులు మోయాలి కదా. ఒక్కొక్కళ్ళు అయితే ఫాదరే 2 షోల్డర్స్లో 2 బ్యాగ్స్ వేసుకొని పిల్లల్ని తీసుకురావడం, ఇలా మామూలు హడావుడి ఉండదు. మేమైతే వెయిట్ చేస్తున్నాం మా బస్ కోసం. కొన్ని బస్సెస్ వస్తున్నాయి, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. మా అమ్మాయి నేను బస్ కోసం వెయిటింగ్, అండ్ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కూడా వెయిట్ చేస్తుందిలేండి. అలా తను డ్రాప్ చేసి వచ్చి నేను నా పూజ కూడా పూర్తి చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామూలుగా అయితే ఈ టైంలో సెకండ్ లంచ్ బాక్స్ హడావుడి ఉంటుంది కానీ ఈరోజు అది లేదు కాబట్టి రాగానే ముందు పూజ పూర్తి చేసేసుకున్నాను. నేను రెడీగానే ఉన్నాను కదా, దేవుడి దగ్గర కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటే పూజ ఎంతసేపు చెప్పండి. హ్యాపీగా నా మెడిటేషన్ టైం కూడా అయిపోయింది. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే రాగి జావతో పాటు ఫ్రూట్స్, పియర్ ఫ్రూట్ ఉంది, పపాయ ఉంది కానీ కట్ చేయలేదులేండి. ఇంకొంచెం రైప్ అయితే బాగుండు అనిపించింది. ఎలాగో బనానాస్ ఉన్నాయి, రాగి జావతో పాటు బనానా తీసేసుకుంటే ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ కూడా పూర్తయిపోయినట్టే. రాగి జావ వెరీ బేసిక్గా చేస్తాను నేను. ఇందులో మజ్జిగ కానీ, పాలు కానీ, బెల్లం అలాంటివే మిక్స్ చేయను. సాల్టెడ్ తాగుతాం, ప్లెయిన్ తాగుతాం. ఇలా తాగినా కూడా మీకు ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. సమ్మర్లో ఏంటంటే యూజువల్గా చాలామంది మజ్జిగతో కలిపి తాగడానికి ఇష్టపడతారు కానీ నాకు దీనిలో ఏం కలపడం ఇష్టం ఉండదు, హెవీగా అనిపిస్తుంది. అందుకే ఇలా ప్లెయిన్గా తీసుకుంటాం. హలో అండి. సో అది నా హెక్టిక్ మండే అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఏం చేశాను ఏంటి అనేది మీరు ఆల్రెడీ చూసేశారు. అండ్ ఇప్పుడైతే రాగి జావా, ఫుల్ గ్లాస్ రాగి జావా తాగేసి బనానా తినేస్తే మనకి లంచ్ వరకు బోల్డ్ అంతా ఎనర్జైజ్డ్గా ఉండొచ్చు. మధ్యలో ఆకలేస్తే 11-11:30 ఆ టైంలో మళ్ళీ ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాను. ఒకవేళ పనులు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఆకలిస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో అలా అయితే మేనేజ్ చేసుకుంటాను అంతే, ఫ్రూట్స్తో. అంతేకాని ఏం తినను. ఇంకా లంచ్ టైంలో ఎలానో లంచ్ చేసేయడమే. ఈరోజు మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఆఫ్టర్నూన్ నాకు మా పాపకి మళ్ళీ ఏదైనా కుకింగ్ కూడా చేసుకోవాలి. మిగతా పనులు అంటే తెలిసిందే కదా, ఒక పనులు ఉంటాయి. ఈరోజు మండే, మన యాజ్ పర్ స్కెడ్యూల్ క్లీనింగ్ ఏం చేయాలో అవన్నీ చేసుకోవాలి, వీడియో వర్క్స్ చేసుకోవాలి, వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అంటేనే పెద్ద పని, అది ఎడిటింగ్, వాయిస్ ఓవర్. పైగా ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఈరోజే దాన్ని ఇమీడియట్గా ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. నా దగ్గర ముందే కంటెంట్ రెడీ ఉంటే నేను ఎడిట్ చేసుకొని పెట్టుకుంటా, ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈరోజు మార్నింగే వీడియో స్టార్ట్ చేశాను కదా, సో
మంచిగా దాన్ని ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేశాక థంబ్నెయిల్స్ చేయాలి, టైటిల్స్ రాయాలి, ఒక్కటి కాదు చాలా పనులు అవన్నీ చేసుకోవాలి. మార్నింగ్ అయితే క్లౌడీగా ఉందని చెప్పాను కదా, ఇప్పుడు నార్మల్గా సన్ వచ్చేసింది. యాక్చువల్గా 2-3 డేస్ వర్షాలని నిన్నే చూశాను, కానీ ఏమో ఇవాళ అలా అనిపించలేదు. మార్నింగ్ లేవగానే అనిపించింది. ఈవెన్ పాపని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా క్లౌడీగా ఉంది, కానీ తర్వాత నార్మల్గా సన్ వచ్చేసింది. సో బట్టల విషయంలో మనం ఏం కాంప్రమైజ్ అవ్వాలి. నేను యాజ్ యూజువల్ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను పొద్దున్నే. సో ఆ బట్టలు ఆరేయాలి, ఇంకా మిగతా పనులన్నీ ఉన్నాయి. సో డే అంతా ఎలా గడిచింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి మీతో. రేపు మన తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో ఒక 2 యమ్మీ స్నాక్ రెసిపీస్ మీ పిల్లల కోసం అయితే షేర్ చేస్తాను. సో రేపు మన సెకండ్ ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో వచ్చే వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మార్నింగ్ 10 o'clockకి లైవ్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ ఛానల్లో అండ్ ఆ ఛానల్లో కూడా నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్తున్నారు. ఒక్కొక్కసారి అంతే, యూట్యూబ్ నుంచి ఇష్యూస్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి మన సైడ్ నుంచి ఉండొచ్చు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోరు, ఒక్కొక్కసారి ఆన్ చేసుకున్నా రావు. అలాంటప్పుడు మీరు ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి తెలిసిందే కదా, మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clock వీడియో వస్తే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే మార్నింగ్ 10 o'clock వస్తుంది. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసి ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో మళ్ళీ వెన్స్డే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో ఈ ఛానల్లో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.